దే షుడ్ నాట్ బి స్పేర్డ్. ఈ రకంగా ప్రజలకి మనశ్శాంతి లేకుండా, అసలు కనీస భద్రత లేకుండా చేయటం. ఇంకోటి వీకే గారు, ఈయన గారు రేపు సరే ఐపాక్ ఆఫీస్లో ఏదో మాట్లాడాడు, రేపు ఏదో విమానం ఎక్కి విదేశాలకు బయలుదేరుతూ ఉన్నాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి. ఈయన గారు విదేశాలకు వెళ్ళే సందర్భంలో ఇక్కడ మళ్ళీ ఒక కొత్త ఆర్డర్ ఇచ్చాడండి. అదేంటంటే ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఈ ఆఫీసు అప్గ్రేడ్ చేస్తారంట, ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేస్తారంట. అందుకని మొత్తం సిస్టమ్స్ అన్ని మొత్తం ఆఫ్ చేసేయాలంట, మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం జరుగుతున్నటువంటి ఇదంతా కూడా షట్ డౌన్ చేసేయాలంట. దేనికి అనుకుంటున్నారు ఇదంతా? ఈ ట్రిక్కు పైసలు దోసుకోవడానికి. సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ పేరుతో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ని షట్ డౌన్ చేసి వేల కోట్ల రూపాయలు మింగటానికి వేసాడు స్కెచ్. ఇప్పుడు మింగటానికి కాదు, అది చేస్తే పాత డేటా అంతా కూడా పోయే ప్రమాదం ఉంది. డేటా పోయే ప్రమాదం ఉంది. ఈ ఫండ్స్ డైవర్షన్ ఇప్పుడు మామూలుగా ఫైనాన్షియల్ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో సిస్టమ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు, అదే కదా గవర్నర్ లేఖ రాసింది ఉంటుంది. ఆయన గవర్నర్ అదే అందుకునే ఇవాళ గవర్నర్ గారికి లేఖ రాసాం. అంటే ఈయన గారు లండన్ వెళ్ళి కూర్చుని ఈ వ్యవహారాలని ఈ సర్దుకునే ఈ ప్యాకప్ వ్యవహారాలన్నీ చేస్తూ ఉన్నాడు అనమాట. మిగిలింది ఎంత దోచేయాలి, ఎక్కడేమీ లేకుండా మాయం చేయాలి, ఈ వ్యవహారాలన్నీ దొరగారు వెళ్ళి లండన్లో కూర్చుని చక్కబెడతాడు రేపు ఒక 10 రోజులు ఆవిడ కూర్చుని. అందుకని మళ్ళీ 100 కోట్లు తగలేసి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వెళ్తా ఉన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఇదే చివరి పర్యటన అనుకోండి, ఇంకా తర్వాత విదేశాలు వెళ్ళేది లేదు. ఎవరు అన్నారు జైల్లో సెటిల్ అవ్వాల్సిందే. ఎవరు అన్నారు వెళ్ళేటప్పుడు ఫ్లైట్ కూడా తనిఖీ చేయాలి వెళ్ళేటప్పుడు అన్నారు ఎవరు? అది కూడా వచ్చింది, తిరుగుతోంది. ఆ అవకాశం ఉంది, అవసరంగానే అవకాశం ఖచ్చితంగా చేయాలి కదా సార్. ఇప్పుడు దాని నిండా సూట్ కేసులు విలువైనటువంటి డాక్యుమెంట్స్ వెళ్ళవని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి ఫ్లైట్ తనిఖీ చేయాల్సిందే. అసలు ఏమేమి వేసుకెళ్తా ఉన్నాడు, ఆ లగేజ్లు ఏమేమి ఉన్నాయి, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, లేదంటే కరెన్సీ కట్టలు ఏమున్నాయి, అవన్నీ కూడా తనిఖీ చేయాలి కదా. చేయకుండా ఎట్ట పంపిస్తాం సార్? ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఈయన గారికి ఉన్న ట్రాక్ రికార్డ్ మనం చూసిన తర్వాత వితౌట్ ఇన్స్పెక్షన్ అక్కడ ఫ్లైట్ ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవడానికి వీల్లేదు. లాస్ట్ టైం కూడా అలాగే చేశాడు కదా సార్. దావోస్ వెళ్తున్నానని చెప్పి లండన్లో లటన్ ఎయిర్పోర్ట్లో దిగాడు కదా. ఎందుకు దిగాడు ఆ రోజున? ఇవాళ లండన్ వెళ్తున్నానని చెప్పి ఏ కేమన్ ఐలాండ్స్లోనో లేదా ఏ మార్షల్ ఐలాండ్స్లోనో లేదంటే ఏ మారిషస్లోనో మధ్యలో దిగడానికి గ్యారంటీ ఏంటి? ఈయన గారికి ఫారెన్ అకౌంట్స్ చాలా ఉన్నాయి కదా. వర్జిన్ ఐలాండ్స్లోనో ఇప్పుడు ఇక్కడ టేక్ ఆఫ్ అయిన విమానం, లండన్ వెళ్ళే విమానం ఏ వర్జిన్ ఐలాండ్స్లోనూ దిగుతుంది సార్. మన ఆల్రెడీ అలా దిగాడు కదా గతంలో. దిగి మొత్తం అంతా అక్కడ అన్లోడ్ చేస్తాడు కావాల్సినవన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ విమానాన్ని తనిఖీ చేయాలి. నేరుగా లండన్లో దిక్కుండా మళ్ళీ ఎక్కడైనా దిగాడు అనుకోండి, అప్పుడు కూడా చర్యలు తీసుకోవాలి చట్టపరంగా. కాబట్టి ఏది కూడా మనం ఇది చెయ్యడు అంటానికి ఏమీ లేదు. వీకే గారు అన్ని రకాలుగా ఇవాళ సర్దుకునే పనిలో ఉన్నాడు. ఆయనకు కూడా తెలుసు ఆయన చాలా ఘోరంగా ఓడిపోబోతున్నాడని చెప్పి. కడపలోనే సీన్ మారిపోతా ఉంది చూడండి. రేపు కడప జిల్లా ఫలితాలు అందరినీ షాక్కు గురి చేస్తాయి. ఏ రకంగా అక్కడ ఈయన గారి పార్టీ ఫ్యాన్ రెక్కలు విరిచైపోతా ఉన్నారో కడప జిల్లా ప్రజలు, అది కూడా చూస్తాం రేపు. షాక్ ఉంటుంది, అదే విధంగా ఈ పిల్ల సైకిల్ అందరికి కూడా షాక్ ఉంటుంది. ఒక్క నిమిషం వీకే గారు, నేను ఒక్క నిమిషం వీకే గారు, ఇప్పుడే ఒక మంచి విజువల్ చూసా. రఘురామన్న బ్యాక్గ్రౌండ్లో చక్కగా మంచి మా తెలుగుదేశం జెండా కనపడుతోంది. చాలా ఆనందంగా ఉందన్న. రఘురామన్న మా జెండా బాగుంది అంటున్నాల. నిజమే, నేను అబ్జర్వ్ చేయలే. ఏంటి రఘు, మరి బరి తెగించేసావా? అది అన్న ఈ బలివాళ్ళు సార్, మా అన్న రఘురామన్న, మా ఢిల్లీలో మా అన్న.